యష్ కేజీఎఫ్ తో కోలార్ గోల్డ్ మైన్స్ ని ప్రపంచానికి సరికొత్తగా పరిచయం చేసిన ప్రశాంత్ నీల్ డైరెక్షన్ స్కిల్స్ చూసి ఏం తీసాడరా అనిపించింది. బట్ ఇప్పుడు అదే యష్ ని పెట్టి ఓ లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ తీస్తున్న టాక్సిక్ మూవీ గ్లింప్స్ ట్రైలర్ చూస్తే ఆడియన్స్ కాదు మొత్తం ఇండస్ట్రీ కూడా షేక్ అయిపోతుంది. హాలీవుడ్ యాక్షన్ మూవీస్ కి అమ్మ మొగుడు లాంటి టేకింగ్ తో ఏంటి ఇలా కూడా తీయొచ్చా అన్నట్లుగా గీతూ మోహన్ దాస్ తన ప్రతాపం ఈ మూవీతో చూపించబోతుందని అర్థమైతుంది. ఓ లేడీ డైరెక్టర్ నుంచి ఇలాంటి ట్రైలర్ కట్ ను భారతీయ సినీ చరిత్రలోనే ఎంతవరకు చూసింది లేదు. అందుకే ఇప్పుడు అది కూడా ఓ పెద్ద షాకే. అప్పుడెప్పుడో 1972లో గాడ్ ఫాదర్ మూవీతో ప్రపంచమంతా ఓ షాక్ లోనికి వెళ్ళిపోయి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ గాడ్ ఫాదర్ స్ఫూర్తితోనే అనేక వందల సినిమాలు వచ్చాయి, ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు నేరుగా మక్కి గాడ్ ఫాదర్ ని దింపేసి సర్కార్ అంటూ సక్సెస్ కొట్టారు. మళ్ళీ అలాంటి షాక్ ట్రీట్మెంట్ ఆడియన్స్ అండ్ ఇండస్ట్రీ పెద్దలకు ఉండబోతుంది అని ఈ టాక్సిక్ టీజర్ చూస్తేనే అర్థమైపోతుంది. జూన్ 4న రిలీజ్ కాబోతున్న టాక్సిక్ స్టోరీ లైన్ లోని ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ను తాజాగా యష్ ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశాడు. దీంతో ఇది కూడా గ్యాంగ్స్టర్ స్టోరీనే, కానీ ఏ ముంబై అండర్ వరల్డ్ రష్యన్ మాఫియానో కాదు అని తేలిపోయింది. టాక్సిక్ కథలైన అదిరిపోయింది. రియల్ గా గోవాలో జరిగిన చారిత్రక సంఘటనల చుట్టూ ఈ కథ అల్లినట్టు అర్థమైతుంది. గోవా రాష్ట్రం కేంద్రంగా 1940 నుంచి 1970 వరకు 30 ఏళ్ల చరిత్రనే తన కథగా గీతూ మోహన్ దాస్ మార్చుకున్నారు. గోవా అంటే ఇప్పటి వరకు పబ్బులు, బీచ్లు, బ్యాచిలర్స్ పార్టీలు, మందు, విందు, పొందు, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ప్లేస్ గానీ అనేక సినిమాల్లో చూసాం. కానీ గీతూ మోహన్ దాస్ మాత్రం అక్కడ జరిగిన చారిత్రక పోరాటాన్ని, అక్కడి ప్రజల దేశభక్తిని తన కథలోకి తీసుకున్నారని లేటెస్ట్ గా యష్ చెప్పిన దాన్ని బట్టి అర్థమైంది. 1940 నుంచి 1970 వరకు ఆ 30 ఏళ్ల కాలంలో చరిత్రలో ఏం జరిగిందో తెలిస్తే మీకు ఈ కథ ఎలా ఉండబోతుందో అర్థమవుతుంది. ఆ సీక్రెట్స్ మీరు చూసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం న్యూస్ బౌల్ అండ్ జర్నలిస్ట్ సతీష్ ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన దేశ చరిత్రలో గోవాకు ప్రత్యేక స్థానం ఉంది. ఇండియాకు 1947లోనే స్వాతంత్ర్యం వచ్చింది, కానీ గోవా మాత్రం 1961 వరకు పోర్చుగీస్ పాలనలోనే ఉండేది. 1947 నుంచి 1961 మధ్య ఉన్న ఆ 14 ఏళ్లలో గోవాలో అరాచకం రాజ్యమేలింది. గోవా చరిత్రలో అత్యంత క్లిష్టమైన కాలం అది. స్మగ్లర్స్, కిల్లర్స్, గ్యాంగ్స్టర్స్ కు అడ్డాగా గోవా మారిన రోజులవి. ఆ రోజుల్లో స్మగ్లింగ్ ముఠాలు ఎలా రాజ్యమేలాయి, రాజకీయ పరిస్థితులు ఎలా మారాయి, ఇలా ఈ అంశాల చుట్టూ గీతూ మోహన్ దాస్ క్రియేటివ్ ఫ్రీడమ్ తీసుకుని ఈ ఫిక్షనల్ డ్రామా తెరకెక్కించారు. ఈ టాక్సిక్ మూవీ స్టోరీ 1940లో మొదలై 1970 వరకు 3 దశాబ్దాల పాటు సాగుతుంది. ఒక సామ్రాజ్యం పుట్టుక, దాని పతనం ఎలా జరిగిందో ఇందులో కళ్ళకు కట్టినట్లు చూపించబోతున్నారు. 1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు గోవాను ఇంకా పోర్చుగీస్ వల్లే పాలిస్తున్నారు. గోవాను వదిలేసి వెళ్లిపోవాలని నాటి ఇండియన్ గవర్నమెంట్ పోర్చుగీస్ కు వర్తమానం పంపింది. కానీ అప్పటి పోర్చుగీస్ నియంత డిక్టేటర్ ఆంటోనియో సాలజర్ గోవాను పోర్చుగల్ యొక్క విదేశీ ప్రావిన్స్ గా ప్రకటించి ఇండియాతో కనీసం చర్చలకు కూడా స్పందించలే, చర్చలకు కూడా పూర్తిగా నిరాకరించాడు ఆయన. కానీ ఇండియా ఏ క్షణమైనా గోవాను తన ఆధీనంలోనికి తీసుకుంటుందని ఆ డిక్టేటర్ సాలజర్ కి తెలుసు. అందుకే క్రూరుడైన ఆ డిక్టేటర్ తన సైన్యానికి దారుణమైన ఆదేశాలు ఇచ్చాడు. అవేంటంటే, మీరు చావనైనా చావండి, లేదా గోవాను సర్వనాశనం చేయండి, అంతేగాని ఇండియాకు వదిలిపెట్టద్దు అని ఆదేశాలు ఇచ్చాడు. ప్రపంచ దేశాలన్నీ తమ వలస ప్రాంతాలకు స్వాతంత్ర్యం ఇస్తున్నా ఈ డిక్టేటర్ సాలాజర్ మాత్రం గోవా, అంగోలా, మొజాంబిక్ ప్రాంతాలను వదలడానికి ఏమాత్రం అంగీకరించలేదు. అవి పోర్చుగీస్ వాళ్లకు చాలా గౌరవం అని ఆయన భావించేవాడు, అట్లాగే వాదించేవాడు. ఈ డిక్టేటర్ కు ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళని చంపడం, లేదంటే జైల్లో పెట్టి చిత్రహింసలకు గురి చేయడం ఇదే పని. అందుకోసం ప్రత్యేకంగా పైడ్ అనే రహస్య పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాడు. ప్రజల స్వేచ్ఛను పూర్తిగా హరించాడు, పత్రికలను పూర్తిగా అనగదొక్కేశాడు. గోవాలో కూడా ఏం జరుగుతుందో బయటి ప్రపంచానికి తెలియనివ్వకూడదని ఆదేశాలు జారీ చేశాడు. ఈ నియంత సాలాజర్ జీవితంలో జరిగిన ఒక విచిత్రమైన ఊహకందన ఘటన గురించి కూడా తర్వాత చెబుతాను. ఆయన జీవితం నుంచే మహేష్ బాబు దూకుడు సినిమాలో ప్రకాష్ రాజ్ సీన్లు డైరెక్టర్ శ్రీను వైట్ల రాసుకున్నారా అని అనిపిస్తుంది. డిక్టేటర్ సాలాజర్ దాదాపు 36 ఏళ్ల పాటు, అంటే 1932 నుంచి 1968 వరకు పోర్చుగల్ పాలించాడు. ఆయన పరిపాలించిన కాలాన్ని ఎస్టోడో నోవా, అంటే కొత్త రాష్ట్రం అని పిలిచేవాళ్ళు. ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఈ సాలాజర్ ఎప్పుడు గోవాలో లేడు. ఆయన పోర్చుగల్ రాజధాని లిస్బన్ నుంచే ఇక్కడ పాలన కొనసాగించేవాడు. గోవాను తన ఆధీనంలోనికి తీసుకునేందుకు ఎట్టకేలకు దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 8 ఏళ్ల తర్వాత, అంటే 1955లో భారతదేశం రంగంలోకి దిగింది. దీనివల్ల ఏమైంది, గోవా నుంచి వస్తువుల రాకపోకలు నిలిచిపోయి ఆహార కొరత ఏర్పడింది. ఇదే సమయంలో భారత్ లో విలీనం చేయాలంటూ గోవాలో కూడా అంతర్గత ఉద్యమం ఆరంభమైంది. ఈ
ఉద్యమాన్ని అణిచివేయడానికి పోర్చుగీస్ ప్రభుత్వం అత్యంత కఠినమైన చట్టాలను అమలు చేసింది. భావ ప్రకటన స్వేచ్ఛ లేదు. పెళ్లి పత్రికలను కూడా చదివి సెన్సార్ చేసేవారు. అదే టైంలో రామ్ మనోహర్ లోహియా వంటి నాయకులు ఆధ్వర్యంలో సత్యాగ్రహాలు జరిగాయి. మరోవైపు ఆజాద్ గోమంతిక్ దళ్ వంటి విప్లవ బృందాలు సాయుధ దాడులు కూడా నిర్వహించాయి. గోవాలో నిత్యావసర వస్తువులైన కూరగాయలు, పళ్ళు, పాలు, బియ్యం కూడా సరఫరా ఆగిపోవడంతో సరిహద్దులు గుండా రహస్యంగా వీటి స్మగ్లింగ్ చేసే ముఠాలు పుట్టుకొచ్చాయి. ఆర్థిక దిగ్బంధనం, వీసా ఆంక్షలతో గోవాలో స్మగ్లింగ్ పెచ్చిరిల్లిపోయిన రోజులవి. బార్డర్స్ నుంచి దొంగచాటుగా వస్తువులను తరలించడం వ్యాపారంగా మారింది. పోర్చుగీస్ అధికారులు కూడా ఈ స్మగ్లింగ్ ని పరోక్షంగా ప్రోత్సహించేవాళ్ళు. ఈ దిగ్బంధనాన్ని తట్టుకోవడానికి పోర్చుగీస్ ప్రభుత్వం విదేశాల నుంచి వస్తువులను చాలా అధిక ధరలకు దిగుమతి చేసుకునేది. ఇది సామాన్యుల జీవితాన్ని చాలా కష్టతరం చేసేసింది. ఇలాంటి నేపథ్యంలో పరిస్థితులు చేయి దాటిపోతుండడంతో ఆఖరికి 1961లో డిసెంబర్ 19న భారత సైన్యం ఆపరేషన్ విజయ్ నిర్వహించింది. గోవాలో ఉన్న పోర్చుగీస్ సైన్యంతో నేరుగా యుద్ధం ఆరంభించింది. ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీ ద్వారా దాడి చేసింది. ఈ ఆపరేషన్ కేవలం 36 గంటల్లోనే విజయవంతమైంది. పోర్చుగీస్ గవర్నర్ జనరల్ మాన్యువల్ ఆంటోనియో వాసోలో ఈ సిల్వా లొంగిపోయారు. భారత సైన్యాన్ని, ఆ బలాన్ని చూసి అనవసరంగా ప్రాణ నష్టం ఎందుకని భావించిన ఆయన గవర్నర్ జనరల్ ఆంటోనియో లొంగిపోయారు. సాలాజర్ ఆదేశాలను ఆయన పూర్తిగా ధిక్కరించాడు. ఎందుకంటే గోవాలోని ప్రజల ప్రాణాలను, అక్కడి చారిత్రక కట్టడాలను కాపాడడం కోసం ఆంటోనియో ఈ పని చేశారు. దీంతో 451 ఏళ్ల పోర్చుగీస్ పాలన గోవాలో చివరికి ముగిసిపోయింది. ఫలితంగా గోవా, డామన్ డయ్యూలు భారతదేశ కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారాయి. దీని తర్వాత 1987 మే 30న గోవా రాష్ట్రంగా అవతరించింది. గోవాలో భారత సైన్యానికి ఎదురు తిరగకుండా శాంతిని కోరుకున్న గోవా ఆఖరి పోర్చుగీస్ జనరల్ మాన్యువల్ ఆంటోనియో తిరిగి పోర్చుగల్ కు వెళ్లిపోయారు. కానీ అక్కడికి వెళ్ళాక డిక్టేటర్ సాలాజర్ ప్రభుత్వం ఆయనను దేశద్రోహిగా ప్రకటించింది. గవర్నర్ పదవి నుంచి తొలగించి, సైన్యం నుంచి బహిష్కరించి అనేక రకాలుగా హింసించింది, అవమానించింది. నేను ఇంతకు ముందు చెప్పాను కదా, పోర్చుగీస్ డిక్టేటర్ సాలాజర్ రియల్ లైఫ్ సంఘటనలతోనే మహేష్ బాబు దూకుడులో ప్రకాష్ రాజ్ సీన్స్ రాసుకున్నారనే. ఎందుకంటే 1968లో పోర్చుగీస్ నియంత సాలాజర్ తన వేసవి విడిదిలో ఒక కుర్చీలో కూర్చుంటుండగా అది విరిగి కింద పడిపోయాడు. దీనివల్ల ఆయన మెదడులో రక్తం గడ్డగట్టి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఆయనకి జీవితంలో కోలుకోలేరు, కోమాలకు వెళ్ళిపోతారని భావించిన ప్రభుత్వం ఆయన స్థానంలో మరొకరిని ప్రధానిగా నియమించింది. కానీ కొన్నాళ్లకు సాలాజర్ కోలుకున్నాడు. తాను అధికారంలో లేనని చెబితే ఆయన ఎలా రియాక్ట్ అవుతాడో అని ఫ్యామిలీ అండ్ పోర్చుగీస్ అధికారులు భయపడేవాళ్ళు. దీంతో ఆయనకు ఆ విషయం చెప్పలా. ఆయన ఇంకా అధికారంలోనే ఉన్నాడని నమ్మించడానికి ఆయన సహాయకులు 2 ఏళ్ల పాటు నకిలీ పత్రాలపై సంతకాలు చేయించుకుంటూ నాటకం ఆడారు. సేమ్ దూకుడు సినిమాలో ప్రకాష్ రాజ్ చుట్టూ డ్రామా క్రియేట్ చేసినట్టు అన్నమాట. బహుశా ఈ సినిమాలో ఈ సీన్స్ ఆ రియల్ లైఫ్ నుంచి ఇన్స్పైర్ అయి తీసుకుని రాసుకున్నారేమో. అయితే చివరికి 1970 జూలై 27న ఈ నియంత సాలాజర్ గుండెపోటుతో మరణించాడు. నియంత మరణం తర్వాత కొన్నాళ్లకే పోర్చుగీస్ లో విప్లవం వచ్చి ప్రజాస్వామ్యం ఏర్పడింది. 1974లో పోర్చుగల్లో నియంతృత్వ పాలన అంతమే ప్రజాస్వామ్యం వచ్చాక నాడు గోవా గురించి ఆలోచించి భారత సైన్యానికి లొంగిపోయి నియంత చేతిలో అవమానాలకు గురైన జనరల్ మాన్యుయల్ ఆంటోనియోకు పోర్చుగల్లో తిరిగి సైనిక హోదాను, గౌరవాన్ని కల్పించారు. ఆయన 1980లో మళ్ళీ గోవాను సందర్శించారు. అప్పుడు అక్కడ ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. గోవా చరిత్రలో చివరి పోర్చుగీస్ గవర్నర్ జనరల్ ఆంటోనియో శాంతిని కోరుకున్న వ్యక్తిగా మిగిలిపోయారు. ఫైనల్లీ 1985 ఏప్రిల్ 14న పోర్చుగల్ రాజధాని అయిన లిస్బన్ నగరంలో 85 ఏళ్ల వయసులో ఆంటోనియో కూడా సహజ మరణం అయితే పొందారు. మొత్తానికి గోవా చుట్టూ జరిగిన ఈ చారిత్రక అంశాల చుట్టూనే యష్ టాక్సిక్ మూవీ స్టోరీ రాసుకున్నారని అర్థమవుతోంది. యష్ తో పాటు నయనితార, కైరా అద్వానీ, నేషనల్ క్రష్ రుక్మిణి వసంత్, హ్యూమా కురేషి, అలాగే తారా సుతారియా మొత్తం 5 హీరోయిన్లు నటిస్తున్నారు ఇందులో. టాక్సిక్ మూవీకి సంబంధించి లేటెస్ట్ టాక్ ఏంటంటే ఇప్పటికే ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ పై టాక్సిక్ టీము డిస్ట్రిబ్యూటర్ల కోసం స్పెషల్ ప్రివ్యూ వేసింది. కేవలం 9 నిమిషాల ఆ ఫుటేజ్ చూసి పిల్లల కోసం కాదు గానీ పెద్దల కోసం రూపొందించిన ఒక అద్భుతమైన స్టోరీ అని అంతా ఆకాశానికి ఎత్తేశారు. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే సినిమా చూసిన వాళ్ళంతా స్టాండింగ్ ఓవేషన్ కూడా ఇచ్చారు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా మేకింగ్ క్వాలిటీ అద్భుతంగా ఉంది. పాత కాలాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించడంతో దర్శకురాలు సక్సెస్ అయ్యారు. సో మరి మీకేమనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బాల్ 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటే రెగ్యులర్ గా మన చుట్టూ జరిగే అనేక టాపిక్స్ మీద వీడియోస్ అప్లోడ్ అయితేనే ఉంటాయి. నేషనల్ టు ఇంటర్నేషనల్ న్యూస్ బాల్ అండ్ జర్నలిస్ట్ సతీష్ లో. సో ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. వీడియోకి ఎంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి.